హలో గైస్, వెల్కమ్ టు బంటి టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఇంట్లో పేరెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో, అరే వాడికి జాబ్ వచ్చిందంటారా, అరే వీడికి జాబ్ వచ్చిందంటారా, అరే అది సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంటారా, 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తానంట, నువ్వెప్పుడు సంపాదిస్తావురా అని చెప్పి డైలీ అలాగే అంటూ ఉంటారు కదా. అది కామన్, ఎందుకంటే వాళ్ళు చదివించారు కదా, అది వాళ్ళ బాధ్యత. సో నిజంగానే అరే వాడికి జాబ్ వచ్చేసింది కదా, మనకి రావట్లేదు ఏంటి అని చెప్పి ఆలోచించి, అరే బయటికి వెళ్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, మనకేం జాబ్ రాలేదు, ఏం చేయాలని చెప్పి ఓవర్ థింకింగ్ ఆపేసి, డిప్రెషన్ గా ఫీల్ అవ్వడం ఆపేసి పాజిటివ్ గా థింక్ చేయండి. వాడికి కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉందేమో, వాడికి ప్రోగ్రామింగ్ వచ్చేమో, సో అందుకే వాడికి జాబ్ వచ్చి ఉండిద్ది. మనకి ఏ స్కిల్ వచ్చు అని చెప్పి థింక్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే మనకి దేని మీద ప్యాషన్ ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, బాగా ఆలోచించి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు కెమెరానే ఉంది, నీ కెమెరా ఫొటోస్ తీయడం అంటే బాగా ఇష్టం. లైక్ నేచర్ ఫోటో తీయడం కానీ, లైక్ ఏదన్నా క్లైమేట్ లేదా ఫ్రెండ్స్ ఫోటో తీయడం కానీ, నీ కెమెరా ఫొటోస్ తీయడం అంటే బాగా ఇష్టం అనుకో. దాని మీద నాలెడ్జ్ పెంచుకో, దాని మీద స్కిల్ డెవలప్ చేసుకో. కెమెరా స్కిల్ అనేది వరస్ట్ ఏం కాదు, చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కెమెరా లేకపోతే, ఇప్పుడు నేను ఒక వీడియో తీయాలన్నా నాకు కెమెరా కావాలి, ఒక వెడ్డింగ్ ఫంక్షన్ తీయాలన్నా కానీ ఒక కెమెరా కావాలి, బర్త్డే ఫంక్షన్ కి కావాలి, దేనికైనా కెమెరా అనేది కావాల్సింది ఈ రోజుల్లో. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ప్రజెంట్ పిక్ ఉంది, మనం 4-5 years బ్యాక్ పిక్ చూడాలంటే కెమెరాతో తీయగలిగితేనే కదా ఇప్పుడు మనం చూసుకోగలం. చాలా మంచిది ఈ స్కిల్ అనేది. ఇప్పుడు నీ కెమెరా ఇష్టం కాబట్టి దానికి కెమెరా ఎలా నేర్చుకోవాలి అనేది చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, నేర్చుకోవచ్చు మనం. అలా వెళ్ళి ఆ స్కిల్ ని డెవలప్ చేసుకుంటూ దాన్ని ఎలా వాడచ్చు, దానికి యాంగిల్స్ ఉంటాయి, ఆ మిడ్, వైడ్, క్లోజ్ మిడ్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకుంటూ ముందుకు దాని మీద చేసుకోగలిగితే మీకు పర్ఫెక్ట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే నీ ప్యాషన్ తో నేర్చుకుంటే నీకు స్కిల్ త్వరగా వస్తుంది, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం ఇంట్రెస్ట్ లేకుండా లాంగ్ టర్మ్ చేయాలంటే చేయలేం. ఎప్పటికైనా మనం బర్డెన్ ఫీల్ అవుతాం, ఎప్పటికైనా వర్క్ ప్రెజర్ ఫీల్ అవుతాం. నీకు ఇంట్రెస్ట్ తో నేర్చుకుని నువ్వు చేసిన దానికి ఎప్పటికీ ఫీల్ అవ్వవు. ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ కి సాఫ్ట్వేర్ జాబే వచ్చింది అనుకుందాం, వాళ్ళ ఇంటికాడ వల్ల ప్రెజర్ వల్ల వీడు జాబ్ చేయాల్సి వచ్చింది, చేస్తాడు, 3 months చేస్తాడు, 6 months చేస్తాడు, 1 year చేస్తాడు, 2 years చేస్తాడు. ఎప్పటికైనా వాడు వర్క్ ప్రెజర్ ఫీల్ అవుతాడు. అరే ఏంట్రా మనం నచ్చని జాబ్, వీడు ఇచ్చే శాలరీకి ఒక లీవ్స్ ఉండవు, ఏముండవు, ఏదో రోబోట్ లాగా చేసుకుని ఏంటి అనేది ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అదే నువ్వు ఒక నీ కెమెరా మీద ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు కెమెరా నేర్చుకుని దాని స్కిల్ నేర్చుకుని మనీ గెయిన్ చేసుకున్నావు అనుకో, నీకు ఒక సాటిస్ఫాక్షన్, అరే మనం నచ్చిన పని చేసుకుంటున్నాం, మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నాం. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కెమెరా గురించి చెప్తాను కదా, ఇదే నేర్చుకోమని నేను చెప్పట్లా. ఎడిటింగ్ ఉంటది, ఇప్పుడు ఫోటో తీసి మనం దాన్ని కలర్ఫుల్ గా చేయాలన్నా ఎడిటింగ్ కావాలి, ఎడిటింగ్ ఉంటుంది, గ్రాఫిక్ డిజైనర్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్, ఇట్లా చాలా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మనకి ఎన్నో రకాల జాబ్లు ఉన్నాయి. సాఫ్ట్వేరే జాబ్ కాదు, ఇట్లా 100,000 రకాలు ఉన్నాయి. నీకు దేని మీద అయితే నీకు ఏ స్కిల్, దేని మీద ఇంట్రెస్ట్, దాని మీద ఫోకస్ చేయి. ఆ స్కిల్ నే నువ్వు డెవలప్ చేసుకో కన్సిస్టెన్సీగా. ఓకేనా? ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడికి వచ్చిన మనకే రావాలని లేదు. నీకు నచ్చిన స్కిల్ దాన్ని డెవలప్ చేసుకుంటూ, దాంతో అంటే ఆ స్కిల్ ని మంచిగా డెవలప్ చేసుకుంటూ దాని మీద నువ్వు జాబ్ ట్రై చేయి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పక్కన వాడితో వాడికి జాబ్ వచ్చి నువ్వు అదే ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. ఒక ఏనుగు, ఒక సింహం, ఒక నక్క, ఒక పిల్లి, ఒక కోతి, వీటన్నిటిని పెట్టి ఒక చెట్టు ఎక్కమంటే అన్ని ఎక్కగలవా? ఎక్కలేనివన్నీ పనికి రాకుండా ఉంటాయని చెప్పి అర్థమా? ఇప్పుడు ఏనుగు ఉంది, ఏనుగు మోసిన వెయిట్ మిగతా జంతువులు ఏవి మోయలేవు. పులి ఉంది, పులి వేటాడినట్టు మిగతా ఏ జంతువులు వేటాడలేవు. ఎవరికి ఉండే పర్సనాలిటీ, ఎవరికి ఉండే స్టామినా, ఎవరికి ఉండే స్కిల్ వాడికి ఉంటది. ఇప్పుడు నీకు వేటాడటం, పులి ఉంది, వేటాడటంలో ఎక్స్పర్ట్, కోతి వేటాడలేదు కదా. ఇప్పుడు అంటే ఇది వేస్ట్ అది వేస్ట్ అనా? కోతి చెట్లు ఎక్కినట్టు పులి ఎక్కలేదు, పులి వేటాడినట్టు కోతి వేటాడలేదు. ఎవరికుండే యునిక్ స్టైల్, ఎవరికుండే యునిక్ స్కిల్ వాడికి ఉంటది. ఒకరితో కంపేర్ చేసుకోకు. ఒకటి చేసిన పని మనం చేయడం లేదు, నువ్వు చేసిన పని వాడు చేయలేకపోవచ్చు. నువ్వు ఏ పని పర్ఫెక్ట్ గా చేయగలవు అని దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆలోచించి దాన్ని నేర్చుకో, నీ కెపాసిటీ బట్టి. అందరూ టాపర్స్ అవ్వాలంటే అవ్వలేదు కదా. ఇప్పుడు క్లాస్ లో ఒక 50 మంది ఉన్నారు, అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే అవ్వలేదు కదా. ఒకడు ఫస్ట్ వచ్చాడంటే ఇంకోటి ఆటోమేటిక్ గా సెకండ్ వస్తాడనే కదా. సో నువ్వు తెలుసుకుని ఇలా పాజిటివ్ గా థింక్ చేసి, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో కెరీర్ దాని మీద ఫోకస్ చేసి వెళ్తే నీకు జాబ్ సింపుల్. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఇప్పుడు నా రిలేటివ్సే ఉంటారు, నా బ్రదర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఉంటారు, వాళ్ళు నచ్చని జాబ్ చేస్తూ మెంటల్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో మీకు ఎలాగో జాబ్ రాలేదు కనుకో, మీరంతా అంటే నచ్చని జాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్యాషన్ దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద స్కిల్ డెవలప్ చేసుకుని చేసుకోండి.
జాబ్ ఒకరికి ముందు వస్తుంది, ఒకరికి వెనక వస్తుంది. అందరూ ఒకేసారి సెటిల్ అవ్వాలంటే అవ్వరు కదా, ఎవరి టైం వాడిది. సో మీకు నచ్చింది చేసుకుని, మీకు నచ్చింది దాని మీద ఫోకస్ చేసి దాని మీద కెరీర్ స్టార్ట్ చేయండి. మీకు మంచి లైఫ్ ఉంటుంది, మీకు జాబ్ ఈజీగా వస్తుంది. సో మీకు ఈ కంటెంట్ నచ్చుతుందని చెప్పి ఈ వీడియో చేశారు. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నేను కనుక్కుని దాని మీద అనాలిసిస్ చేసి స్టడీ చేసి నేను మీకు మంచి ఒక ఫుల్ వీడియో తీసుకొచ్చి పెడతాను. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.